నేడు రాజ్యాంగ దినోత్సవంపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చను ప్రారంభించనున్నారు. ఈ చర్చలో 18 మంది బీజేపీ సభ్యులు మాట్లాడనున్నారు. ఇదే అంశంపై రేపు లోక్సభలో ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. అలాగే రాజ్యసభలో చర్చను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. ఈ అంశంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించనున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రైమ్ 9 నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. ఈ రోజు జరిగేటటువంటి పార్లమెంటు సభ చాలా ప్రాముఖ్యతమైనటువంటి సభ ఈ రోజు మధ్యాహ్నం జరగనుంది. దాదాపు అంటే నిన్న జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశము ఆమోద ముద్ర వేసినటువంటి జమిలీ ఎన్నికలు నిన్న జరిగిన తర్వాత ఈ రోజు రాజ్యాంగంపై చర్చ అన్నది 13వ తేదీ 14వ తేదీ ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా ఎంపీలు సమావేశానికి రావాల్సిందిగా నిన్న అంటే ఏదైతే జమిలీ ఎన్నికల ఆమోద ముద్ర వేసిన తర్వాత బీజేపీ అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అంతా కూడా అందరికీ కూడా ఒక విప్ జారీ చేసింది. 3 లైన్ విప్ అనేటువంటి విప్ ని ఇక్కడ జారీ చేసింది. ముఖ్యంగా ఈ సమావేశాలకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పార్లమెంటు సమావేశాల్లో అటెండ్ కావాలి అన్నటువంటిది విప్ జారీ చేయడంతో అందరూ కూడా ఈ రోజు నిండైనటువంటి సభ కనిపించబోతుందని చెప్పవచ్చు. అంటే కొన్ని రోజులుగా పార్లమెంటు సభ వాయిదా పడడము, చాలా మంది కూడా పార్లమెంటు సమావేశాలకు రాకపోవడం అన్నటువంటి సందర్భాలు ఇన్ని రోజులు సమావేశాలు జరుగుతున్నా కూడా సభ కొంత ఖాళీ కనపడినటువంటి కూడా మనం చూసాం. అయితే నిన్న జారీ చేసినటువంటి 3 లైన్ విప్ తోటి ఈ రోజు సభ మాత్రము ఖచ్చితంగా నిండైన సభ జరగబోతుంది. వాడి వేడి చర్చలు మాత్రం జరగబోతున్నాయని చెప్పవచ్చు. ఈ రోజు రాజ్యాంగ పరమైనటువంటి 13, 14వ తేదీ 2 రోజుల్లో కూడా పార్లమెంటుకు సంబంధించి పార్లమెంట్ లో రాజ్యాంగపరమైనటువంటి రాజ్యాంగంపై ప్రధానంగా చర్చ ఉంటుందన్నటువంటి ముందుగానే సమాచారం ఉండడంతో అందరూ కూడా అటు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఒకవైపు విప్ జారీ చేస్తే మరొక వైపు కాంగ్రెస్ కూడా నిన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశానికి అందరూ కూడా అటెండ్ కావాలని కాంగ్రెస్ కూడా 3 లైన్ విప్ ను జారీ చేసింది. అంటే పోటాపోటీగా అక్కడ బీజేపీ వాళ్ళు చేసేటటువంటి ప్రసంగాలకు ధీటుగా కూడా కాంగ్రెస్ కూడా సన్నద్ధమైందని చెప్పవచ్చు. ఈ రోజు రాజ్యాంగంపై జరిగేటటువంటి చర్చ మాత్రం చాలా అంటే చరిత్రలో మాత్రము ఒక ముఖ్యమైనటువంటి అంశాలను చర్చించబోతున్నారు. ఈ రోజు రేపు సాయంకాలం 5 గంటల వరకు కూడా రాజ్యాంగపరమైనటువంటి అంశాలపై చర్చ ఉంటుందని ముందుగానే సమాచారం ఉండడంతో దీనిపై కూడా అందరూ కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జమిలీ ఎన్నికలు పైనే ప్రధానమైనటువంటిది ముందుకు తీసుకెళ్లే విధంగా మాత్రము ప్రభుత్వం పావులు కదుపుతుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించింది జమిలీ ఎన్నికలపై కేబినెట్ ఆమోద ముద్ర వేసినంత మాత్రమే కాదు, రాజ్యాంగంలో కూడా కొన్ని సవరణలు అవసరం. ఈ సవరణలపై కూడా చర్చించేటటువంటిది ప్రధానంగా ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి సవరణలు చర్చించే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు రేపు జరగబోయేటటువంటి సభలో ప్రధానంగా చర్చించేటటువంటి అంశాలు. కానీ ఈ సమావేశంలో అంటే గత కొన్ని రోజుల నుంచి పార్లమెంట్ లో జరిగేటటువంటి అంశాలను చూస్తుంటే అటు అధికార పార్టీ కానీ ఇటు విపక్ష పార్టీ కానీ ఏదైతే కానీ ప్రతిపక్షం ఇదంతా కూడా వాయిదా పడడము, నిరసనలు తెలియచేయడం, పార్లమెంటు బయటన నిరసనలు తెలియచేయడం ఇటువంటివన్నీ సన్నివేశాలన్నీ చూసాం. కానీ ఈ రోజు 12 గంటలకు ప్రారంభమయ్యేటటువంటి ఏదైతే ఈ సమావేశం రాజ్యాంగపరమైన మీద చర్చించేటటువంటి సమావేశము రేపటి వరకు కూడా ఏ అంశాలకి ప్రధానంగా చర్చిస్తారు, ఇక్కడ నిరసనలు తెలియచేయడానికి ఏదైనా అవకాశం ఉందా ఏంటి అన్నది మాత్రము అందరూ కూడా రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఎటువంటి అంశాలపై ఎటువంటి సవరణలపై రాజ్యాంగపరమైనటువంటి అంశాలపై చర్చించబోతున్నారు అన్నది మాత్రం వేచి చూడాలి. రైట్ కలర్, థ్యాంక్ యూ.